రుచిగా ఉంది. అర్రే, మామిడి పండు టెంక కూడా తినేసాను. షీరో అంత గందరగోళం అయిపోయింది. నేను విన్నాను, గింజలు తింటే కడుపులో చెట్టు పెరుగుతుందంట. ఒకవేళ నువ్వు చెట్టుగా మారిపోతే నేను ఏం చేయను? చెట్టుగా మారిన షీరోని వీడియో తీస్తే బాగుంటుంది కదా. లేదు, అమ్మా. అరెరే, ఏమైంది చీరు? తెలియకుండా మామిడి పండు టెంకని తినేసానమ్మా. నూనె ఏమంటుందంటే నా కడుపులోంచి మామిడి చెట్టు పెరుగుతుందంట. ఇంకా నేను కూడా చెట్టులా మారిపోతానంట. మరి నువ్వు ఇదంతా నమ్మావా? సరే వదిలే, దీనికి వైద్యం నా దగ్గర ఉంది. అయితే త్వరగా చెప్పొచ్చు కదమ్మా. అయితే దానికి ఒక స్టోరీ వినాలి. ఏంటి, ఇక్కడ నా కడుపు నుంచి చెట్టు పెరగబోతోంది, కానీ మీరు దీనికి కూడా స్టోరీ చెప్తానంటున్నారు? అయితే ముందు స్టోరీ విను. ఈ స్టోరీలోనే దీనికి వైద్యం ఉంది. స్టోరీలో వైద్యమా? It's story time with Sudama. A bottle of dew. చందు వాళ్ళ నాన్నగారు కొడుకు వారసుడు కాబట్టి అతనికి చాలా భూములు ఆస్తి ఇచ్చాడు. కాని చందుకి నాన్న మీద అక్కరలేదు. ఎందుకంటే చందు ఎక్కడో మంత్ర ఔషధం ఉందని విన్నాడు. అందువల్ల రాత్రి పగలు ఆ ఔషధం తయారీలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. దాన్ని ఆసరాగా తీసుకున్న గ్రామ ప్రజలందరూ ఆస్తి మొత్తాన్ని అపహరించారు. ఈ మూలికలంతా పనిచేస్తుంది కదా? 100 రెట్లు పనిచేస్తుంది. ఇదిగో నాణ్యాలు తీసుకో. ఈ విషయం వల్ల భార్య రమ చాలా దిగులుగా ఉండేది. అన్ని భూములు అమ్మేశారు కదా, ఇప్పుడు మన దగ్గర కొంత భూమే ఉంది. దాన్నైనా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే అది కూడా చేజారిపోతుంది. ఒకే ఒక్కసారి బంగారాన్ని సృష్టించే ఆ మందుని నేను చేశాను అనుకో, ఆ తర్వాత డబ్బంతా మనసంతో, ఇకపై సంతోషం కూడా మనసొత్తవే. అయ్యయ్యో, ఈయన ఏ మందు పిచ్చి పట్టి ఇలా చేస్తున్నారో ఏంటో. భిక్ష ఇయ్యండమ్మా, భిక్ష వెయ్యండమ్మా. నమస్కారం అయ్యగారు. రండి అయ్యగారు, రండి రండి, వచ్చి కూర్చోండి. బాబు, నీ సేవని చూసి నేను చాలా సంతోషపడ్డాను. నిజంగానా అయ్యగారు? అయితే నా జీవితంలో నేను పుణ్యం చేసినట్టున్నాను. కానీ వెళ్ళడానికి ముందర ఒకే ఒక్క విషయాన్ని మాత్రం చెప్పేసి ఇవ్వాలండి. నేను ఒక అద్భుతమైన మందు గురించి విన్నాను. అది ఏ వస్తువునైనా బంగారంగా మార్చేస్తుందంట. అది నిజమేనా? నువ్వు చెప్పేది నిజమే. నేను హిమాలయ పర్వతంలో తపస్సు చేస్తున్నప్పుడు నేనా మాయా మందుల్ని తయారు చేసే పద్ధతిని నేర్చుకున్నాను. ఏంటి? దొరికింది, దొరికింది. మీరు ఇలా చెప్తారని నాకు తెలుసు అయ్యగారు. ఇప్పుడు ఆ మందుని ఎలా చెయ్యాలని నాకు కొంచెం నేర్పించండి అయ్యగారు. దీనికి నువ్వు చాలా కఠినంగా కష్టపడాల్సి ఉంటుంది. అరే, ఇన్నేళ్ళగా నేను చాలా కష్టపడుతూ పనిచేస్తున్నాను. మీరు నియమాలు మాత్రం చెప్పండి, మిగతామంతా నేను చూసుకుంటాను. అయితే జాగ్రత్తగా విను. నువ్వు అరటి చెట్లని నాటాలి, ఆ తర్వాత రోజు నీళ్లు పోయాలి. ఇంతేనంటారా? ఇది నాకు చాలా సులభమైన పనే. ముందు నేను చెప్పేది పూర్తిగా విను బాబు. ఆ అరటి చెట్టు పెద్దదిగా పెరిగిందంటే చలికాలంలో ఆ అరటి చెట్టు ఆకుల మీద మంచు చుక్కలు చేరతాయి. నువ్వు ఆ మంచు చుక్కల్ని ఈ అద్దం జాడీల్లో చేర్చాలి. అద్దం జాడీలో మంచు చుక్కలా? అది కూడా చెట్టుతోనా? ఓరి దేవుడా, ఏదైనా సులభమైన దారి చెప్పండి. సులభమైన దారా? అయితే నువ్వు ఇదంతా చేయలేవన్నమాట.
అరే ఆగండి అయ్యగారు, నాకు కొంచెం దారి మాత్రం చెప్పేసి ఇవ్వాలండి. అది తయారించడానికి నా ప్రాణాన్ని కూడా నేను ఇస్తాను. అయితే విను, ఎప్పుడు నీ దగ్గర ఉన్న 5 జాడీల్లో మంచు చుక్కలు నిండుతాయో అది తీసుకుని నా దగ్గరికి రా. ఆ తర్వాత నా మంత్రశక్తితో దాన్ని మంత్రమందుగా మార్చేస్తాను. ఆ తర్వాత మందు చుక్క ఏ వస్తువునైనా బంగారంగా మార్చేస్తుంది. చలికాలం అనేది సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఇలా మంచు చుక్కల్ని 5 జాడీల్లో చేర్చాలంటే నా ప్రాణమే పోతుందిలా ఉందే. ఎక్కువ ఏళ్ళు నాశనం అయిపోతుంది. కానీ తప్ప ఇంకో దారి లేదు. చందు తన పొలాన్ని పూర్తిగా శుభ్రం చేసి పొలం మొత్తం అరటి చెట్లను నాటాడు. తర్వాత దాన్ని రాత్రి పగలు బాగా చూసుకున్నాడు. అది తుఫానైనా లేక వర్షమైనా సరే చివరికి ఆయన కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తర్వాత అరటి చెట్లకు బోల్డన్ని అరటి గెలలు వచ్చాయి. అచ్చచ్చో, మీ శ్రమకు తగ్గ ఫలితం చూసారా? ఎన్ని అరటి గిల్లలు పెట్టాయో. ఇప్పుడు ఇంటి 4 వైపు బంగారం మొత్తం చుట్టుముట్టుతుంది. బంగారమా? అరటి గిల్లలకు బంగారానికి ఏంటి సంబంధం? అరే ఏ తెలియని దద్దమ్మా, నేను అరటి చెట్టు గురించి మాట్లాడట్లేదు. ఆకుల్లో ఉన్న మంచు చుక్కల గురించి మాట్లాడుతున్నాను. ఇందులోనే బంగారాన్ని సృష్టించే మాయ మంత్రం దాగుంది. అలానే మన ఇంటికొచ్చిన అయ్యగారు చెప్పారు. అరే రే, ఇవన్నీ అరటి గిల్లల కోసం మీరు చేయలేదా? మందు కోసమే చేశారా? మీరు ఏం చేస్తారో చేసుకోండి, కానీ నాకు అరటి గిల్లలు తీసుకొచ్చి ఇవ్వండి. వాటిని సంతలో అమ్మి వ్యాపారం చేస్తాను. అరే మంచు చుక్కలో నీ వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో చూడు. ముందు నన్ను మంచు చుక్కల్ని సేకరించడానికి వదలో. ఎటీ ఒక్క జాడి మాత్రమే నిండింది. 5 జాడీల్ని నింపాలంటే నాకు ఎక్కువ ఏళ్ళు పడుతుందిలా ఉంది. మీరా మంచు చుక్కల్ని సేకరిస్తూనే ఉండండి. నేను వెళ్తున్నాను అరటిగిల్లల వ్యాపారానికి. చందు ప్రతి సంవత్సరం అరటి చెట్లను నాటేవాడు. అందులోంచి పడే మంచు బిందువుల్ని సేకరించేవాడు. కాని ఇక్కడ రమ పండిన అరటి పళ్లను సంతకి తీసుకువెళ్లి అమ్మేది. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. కాని చివరికి చందు 5 సీసాల్లో మంచు బిందువుల్ని సేకరించుంచాడు. ఓరి నాయనో, నేను సాధించాను. చివరికి నేను సాధించి చూపించాను. అయ్యగారు ఇలా చూడండి, అయ్యగారు చూడండి. 5 జాడీల్లోనూ మంచు చుక్కల్ని నేను సేకరించాను. ఇప్పుడు త్వరగా మీరు మీ మంత్రంతో దీన్ని మంత్రమందుగా మార్చేయండి. ఎక్కడా నువ్వు త్వరగా బంగారం కంచంగా మారు చూద్దాం. ఇంకొంచెం పోస్తాను. ఇదెందుకు బంగారంగా మారలేదు? బంగారపు ఆకుగా మారిపో. ఇది కూడా మారలేదు. ఇది కూడా మారలేదు. ఇదెందుకు పని చెయ్యట్లేదు అయ్యగారు? ఎందుకంటే అలాంటి మందైనది ఏదీ లేదు. ఏంటి? ఇది ఏమర్చడం అయ్యగారు? మీరు నా బంగారపు 5 ఏళ్ళని వృధా చేశారు. అరే రమ్మా, నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అవును, ఇదేంటే? చూడండి, ఎన్ని బంగారపు నాణయాలా? ఇదిగో ఇదే ఆ బంగారం. దీనికోసం నువ్వు 5 సంవత్సరాలుగా కష్టపడ్డావు. ఇదిగో తీసుకో. అలాంటే
అలాగైతే నువ్వు ఎప్పుడు వ్యవసాయం చేసి అరటి చెట్టుని పెంచావో రమ దాన్ని తీసుకెళ్లి సంతలో వ్యాపారం చేసింది. ఆ తర్వాత మెల్లగా దానితో ఇన్ని బంగారు నాణాల్ని చేర్చింది. ఇదే నీ చేరాల్సిన ఆ బంగారం. ఇది ఏ మందు వల్ల కుదరదు. ఇది నువ్వు కఠినంగా కష్టపడి చేర్చినది. అరే, ఈ విషయాన్ని ఎందుకు నా దగ్గర ముందే చెప్పలేదు? అలా నేను దీన్ని ముందే చెప్పుంటే నువ్వు దీన్ని ఖచ్చితంగా చేసుండవు. మీరు నన్ను క్షమించాలి అయ్యగారు. ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకున్నాను. మనం చేసే పనే మనకి బంగారం ఇచ్చే మంత్రం అని. ఆ రోజు నుంచి చందు కఠినంగా శ్రమించసాగాడు. తర్వాత దేని గురించి తెలుసుకోకుండా ఎవరు ఏం చెప్పినా అతను నమ్మేవాడే కాదు. నీకిప్పుడు ఏమైనా అర్థమైందా చీరు? ఆ చందు ఎంత పెద్ద మూర్ఖుడుగా ఉన్నారు. అలాంటి మాయమందులు ఉంటాయా ఏంటి? నాకు మొదట్లోనే అది అర్థమైపోయింది. అలాగా? తెలుసా, నేను ఊరికే తమాషాకు చేశాను. ఇంకా చూసారా, నా తమాషా వల్లే మీరందరూ ఈ రోజు కొత్త కథని విన్నారు. If you like this video, subscribe to our channel Murthy Media. పట్టె మట్టెలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించెను. వచ్చా నేను పుల్పు తీపి తినిపించెను. చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను, చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను. చిటికెలో మాటతో చక్కని నిజం చెబుతాను. గాలిని అవుతాను, ఒక కిటికీ తెరుస్తాను. వేలు పట్టుకుని తోడుగా నడుస్తాను. చికటి చీకట్లో దీపంలా వెలుగుతా. పాకెట మట్టిలో సువాసన పంచుతా.